సామాన్యులైన మీరు మా మీద దాడులు చేస్తే న్యాయాన్ని మేమెట్లా కాపాడుతాం? కనుక మాకు రక్షణ, మేము పొరపాటున కూడా తప్పు చెయ్యము, తప్పుగా ప్రవర్తించము. ఈరోజు ఒక రకమైన అపార్థం తెస్తున్నారు. అయ్యా ఈయన మా వకీలు అవతల దిక్కు తిరిగిండు అని అంటున్నాడు. అట్లా తిరిగిన వకీలుకు మళ్ళీ ప్రాక్టీసే ఉండదు. అది నేను 100% చెప్తున్నా. ఏ అడ్వకేట్ అటువంటి తప్పు చెయ్యడు. మా లోపల కూడా కొంచెం తప్పులు ఉంటాయి. ఏమేమి ఉంటామంటే, మన వెంకటాద్రి సార్ ఉన్నాడా? సారీ లేడు, ఆయన గురించి ఉటంకిస్తున్నా. యాక్చువల్గా ఎట్లుంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయనే కాదు మేము కూడా అట్లనే అవుతాము. ఒక కేసు వచ్చిందంటే ఆ కేసులో మేమే లీనమవుతాం. రామం మేమే, రెమో మేమే, అపరిచితులం మేమే, ఆ కేసులో ఉన్న పిటిషనర్ మేమే, రెస్పాండెంట్గా మేమే అయ్యి ఒక్కొక్కసారి మేము తీవ్రంగా దాని మీదకి వెళ్ళిపోతాం. కనుక అటువంటి కొన్ని సందర్భాల్లో మా మీద మీకు ద్వేషం రావచ్చు, కానీ మేము కేవలం ఆ కేసు కొరకే కొట్లాడుతున్నాము. ఇక్కడ అపరిచితులం కాదు, రామం రెమోలం కాదు, న్యాయవాదులం మాత్రమే. న్యాయం కోసమే మేము కొట్లాడుతున్నాము. కనుక మా పోరాటం కేవలం న్యాయం కోసమే. కోర్టులలో కూడా మేము కోర్టు వరకే పరిమితం. కోర్టు బయట మేము ఏమైనా మాట్లాడుకోము. ఇవాళ ఎట్లుందంటే పరిస్థితి, కోర్టులో మా ప్రత్యర్థి న్యాయవాది ఉంటాడు. ఆయన మేము లోపల బయట చేసుకుంటాం, బయట వచ్చి మంచిగా మాట్లాడుకుంటాం. ఇద్దరు న్యాయవాదులు మంచిగా మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరు కొల్యూడ్ అయిపోయినరు అన్నట్టు బయట మాట్లాడతారు. పార్టీలు చూస్తారు. అంటే నీకోసం మేము ఇద్దరం బయట కూడా కొట్లాడుకోవాలా? ఇదేనా న్యాయ వ్యవస్థ అంటే? మాకు సంబంధం లేదండి. సబ్జెక్ట్ మ్యాటర్ వరకే సంబంధం. కేవలం కోర్టులో బెంచ్ ముందర మాత్రమే సంబంధం. ఆ తర్వాత మేమందరం సోదరభావంతోనే ఉంటాము, అందరం మంచిగానే ఉంటాము. మీకు ఎటువంటి అన్యాయం మేము చేయం. పార్టీలకు ఎటువంటి దాడులు మా మీద మీరు చేయకండి. మేము లేకుంటే వ్యవస్థ లేదు అన్న విషయాన్ని గుర్తించండి. మేము లేకుంటే ప్రభుత్వాలు, గుత్తందారి వ్యవస్థలు, కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం ప్రజాస్వామ్యాన్నే నాశనం చేస్తారు, రాజ్యాంగాలను మార్చేస్తారు. మనుషులను పేదవాడు అనేటోడే ఉండడు. ఇప్పటికే పేదవాడు అనేటోడు లేడు. పేదవానికి రక్షణ లేదు. వ్యవస్థ అంతా కూడా కార్పొరేట్ వశమవుతుంది. అంబానీ, అదానీలు ఆక్రమిస్తున్నారు. చిన్న చిన్న షాపులు పోయినాయి, పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయి, చిన్న వ్యాపారాలు నడుస్తలేవు, వీళ్ళకి ప్రోత్సాహం లేదు. ఇటువంటి వ్యవస్థలకు మనం స్థానం ఇస్తే, ప్రశ్నించే తత్వం లేకపోతే రాజకీయ నాయకులది, ప్రభుత్వాలదే పైచేయి అవుతుంది. న్యాయ వ్యవస్థలు కూలిపోతుంది. మన లోపల ఉండే న్యాయ వ్యవస్థ కూలిపోయింది అంటే ప్రజాస్వామ్యమే కూలిపోతుంది. కనుక మీరందరూ కూడా మా అందరికీ తోడ్పాటుగా ఉండి న్యాయ వ్యవస్థల రక్షణ మేమేం అడగం. మీరు మాకు సహకారం ఉంటే ఆ రక్షణ చట్టం కూడా అవసరం లేదు. మేము మీ వెనక మేము ఉన్నామని మీరంతా మాకు రండి. మీ వెనక మేముండి మేము మిమ్మల్ని, ప్రజాస్వామ్యాన్ని రెండూ రక్షిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను.